అందరికీ నమస్కారం. ఈరోజు ఈ టీపీసీ ఛానల్ వారికి, అలాగే మీడియా మిత్రులకి, అలాగే మన వీరిపట్నం ప్రజానేకానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి ఇక్కడ మన ఆంధ్ర యూనివర్సిటీలో మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో వచ్చి వాళ్ళ ప్రయోజనాలు తప్ప మన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ ఒక విషయం కూడా మాట్లాడలేదు. ఈ విశాఖపట్నం ప్రతిసారి వచ్చినప్పుడల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానమంత్రి మాట్లాడతారని అనుకోవడమే తప్ప ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కరోజు కూడా అతను మాట చెప్పలేదు. అదేవిధంగా మనం అందరం తెలుసుకోవాలి, విశాఖపట్నం ప్రజలు అసలు ప్రధానమంత్రి ఎందుకు వస్తున్నాడు, చంద్రబాబు ఎందుకు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ పడితే అక్కడ గతంలో స్టీల్ ప్లాంట్ అమ్మకం జరగదు, మేము ప్రధానమంత్రి తొప్పిస్తామని చెప్పడమే తప్ప ఏ రోజు కూడా అది న్యాయం జరగలేదు. నిన్న వచ్చి ఏదో అందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ మోడీ గారు ఏది చెప్తారని చెప్పి అన్నారు, కానీ మీటింగ్లో స్టీల్ ప్లాంట్ గురించి అతను ఒక మాట కూడా ఎత్తలేదు. దీన్ని మనం అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు తప్ప చెప్పడం వరకే తప్ప పని అమలు అయితే చేయలేదు. నీ మీద నేను, నా మీద నువ్వు చెప్పుకోవడం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకుని లేదు. గతంలో ఇదే మీటింగ్లో, యూనివర్సిటీ మీటింగ్లో ప్రధానమంత్రి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా డయాస్ మీద చెప్పడం జరిగింది, మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప రాజకీయ ప్రయోజనాలు లేవని. ఆ రోజు పబ్లిక్ డయాస్ మీద ప్రత్యేక హోదా గురించి, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి, రాష్ట్రాల పోలవరం గురించి, అన్నిటి గురించి కూడా ఆయన బహిరంగంగా అడగడం జరిగింది. ఆయన ఇండైరెక్ట్గా నేను వచ్చి అక్కడ మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడడం, లెక్కలు ఇచ్చాను ఆయన చెప్పాల. ఆయన బహిరంగంగా ఎంతమంది లక్షల జనాల్లో ఆయన ప్రధానమంత్రి గారి గురించి డైరెక్ట్గా అడిగి మా రాష్ట్ర ప్రయోజనాలు ఇవాళ స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నటి గురించి ఆయన ప్రత్యేకంగా అడగడం జరిగింది. ఏదైనా నాయకులందరూ ఒకటే చెప్తున్నాం, మన విశాఖపట్నాన్ని ఎంతోమంది ప్రాంతీయాగం చేసి ఇచ్చిన స్టీల్ ప్లాంట్, దీని ఎట్టి పరిస్థితులు కూడా మన చేతులు ఉంచుకోవాలని తెలియజేసుకుని అవకాశం ఇచ్చిన టీపీసీ ఛానల్ వరకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.